అది నిజంగా చాలా మందికి డౌట్ చెప్పలేము, అది వేరే విషయం. సో ముందుగా అసలు పుతిన్ వచ్చాడు అనుకొని కాసేపు మాట్లాడుకున్నాం. దాని తర్వాత డూపు, దాని తర్వాత అతని సెక్యూరిటీ, మలమూత్రాలకు సంబంధించి ఒక సూట్ కేసు, ఈ విషయాల గురించి నేను చెప్తాను. ముందుగా ఏంటంటే రష్యా ఇండియా మైత్రి అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న జియో పొలిటికల్ కాంటెక్స్లో. ముఖ్యంగా అమెరికా మన మీద కత్తిగట్టి, ట్రంప్ కత్తిగట్టి దాదాపు 50% పైన ట్యాక్సులు, టారిఫ్లు విధించాడు. దానివల్ల ఇండియన్ ఎకనామీ అనేక సెక్టర్లు, అగ్రికల్చర్ కావచ్చు, అక్వా సెక్టర్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. మన స్టాక్ మార్కెట్ కూడా బాగా దెబ్బతినింది. ఒక గందరగోళాన్ని అయితే పుతిన్ ట్రంప్ క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒక పక్క ట్రంప్ బెదిరిస్తున్నా కూడా రష్యా ఇండియా మైత్రి అనేది మరింత బలపడుతుంది అన్న ఒక సిగ్నల్ని ఇవ్వగలిగాం. అయితే రియల్గా పుతిన్ విజిట్ వల్ల ఇండియాకి ఏమి లాభం అనేది చూస్తే మన ప్రధానంగా ఫస్ట్ వచ్చి ఆయిల్ అండి. మన అవసరాల్లో ఆయిల్కి సంబంధించి 85% మనం దిగుమతి చేసుకోవాలి. అందుకని మనకి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో నిల్వలు, అది ఎక్కువ భాగం దీనికే ఖర్చు పెట్టేయాల్సిన పరిస్థితి మనకు ఉంది. రష్యా ఏం చేస్తుందంటే బాగా డిస్కౌంట్కి మనకు ఆయిల్ ఇస్తుంది. ఎందుకంటే రష్యా మీద ఆంక్షలు విధించాయి అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్. దానివల్ల రష్యాకి ఇటు ఇండియా అండ్ చైనా మనకంటే ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మన రెండు దేశాలే రష్యా ఆయిల్ని అమ్ముతోని ఆ డబ్బులతో యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్తో 3 ఏళ్లకు పైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి డబ్బులు కావాలి, పైగా ఆంక్షలు విధించారు. కాబట్టి ఆంక్షల్ని ధిక్కరించి రష్యా దగ్గర ఆయిల్ కొనేది ప్రధానంగా పెద్ద దేశాలు ఈ రెండే. సో అలాగా ఇప్పుడు మనకు ఆ మధ్యకాలంలో ట్రంప్ బెదిరించడం వల్ల రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అదంతా అబద్ధం, యాజ్ ఇట్ ఈజ్గా ఆయిల్ వస్తుంది ఇండియాకి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఒక ఆనందకరమైన విషయం. రెండవది డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్లో కొత్తగా డిఫెన్స్ అంటే S-400 ఇట్లాంటివి డిఫెన్స్ సంబంధించిన ఇది కొత్తగా ఏమీ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ రెండు అంటే ఇద్దరి మీటింగ్లో, మోడీ అండ్ పుతిన్ మీటింగ్లో బయటకు వచ్చింది ఏంటంటే జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇద్దరు కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అట్లాగే పరస్పర సహకారం చేసుకోవాలనేది వచ్చింది. ఇక మూడవది ట్రేడ్ అండి. రెండు దేశాల మధ్య ట్రేడ్ ఇప్పటికీ $65 బిలియన్ యాన్యువల్ ట్రేడ్ జరుగుతుంది. దీన్ని 100 బిలియన్లకి తీసుకెళ్లాలనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. అది కూడా మనకి మంచిదే. ఇక నాలుగవది మన దేశం నుంచి మనకి అతిపెద్ద ఎగుమతిదారు, అంటే మన దేశం నుంచి మనం ఎగుమతి చేసేది అతిపెద్దది ఎవరంటే అమెరికా అండి. ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధించడం వల్ల మనకి ఇబ్బంది అయింది. దీనివల్ల ఏమైందంటే కొంత ఎగుమతుల్ని రష్యా తీసుకుంటానని చెప్పింది. ముఖ్యంగా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఎక్స్పోర్ట్స్, ఈ రెండు కూడా అమెరికా వల్ల ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు ఈ రెండు రష్యా తీసుకుంటానండి. దీనివల్ల కంప్లీట్గా మనకి రిలీఫ్ రాదు, కానీ కొంతవరకు అయితే రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే అమెరికా స్థాయిలో రష్యా దిగుమతి చేసుకోలేదు, కానీ కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. అట్లాగే న్యూక్లియర్ సివిల్ న్యూక్లియర్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోడంకొలంలో మనం 6 రియాక్టర్లతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడుతున్నాం. దానికి రష్యా హెల్ప్ చేస్తుంది. 2 రియాక్టర్స్ని రష్యా ఇస్తుంది. ఆ రకంగా మనకి మన లోకల్ ఎనర్జీ అవసరాలకి రష్యా హెల్ప్ చేస్తుంది. అది కూడా మనకి మంచి గుడ్ న్యూసే. నెక్స్ట్ టూరిజం అండి. టూరిజం, రష్యా నుంచి వస్తున్న టూరిస్టుల కోసం మోడీ ఒక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే 4 రోజుల పాటు వీసా అవసరం లేకుండా రష్యా నుంచి ఇక్కడికి రావచ్చు, పరస్పర సహకారం పెంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అండి. మన దేశం నుంచి 70,000 నుంచి 1,00,000 మందికి రష్యాలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనమాట. సో ఇలాగా ఒక 5-6 ఆస్పెక్ట్లలో మనకి రష్యా పుతిన్ విజిట్ వల్ల ఇండియాకి కలిగిన లాభం. రెండవది ఏంటంటే మన ఇందాక చెప్పినట్టుగా ట్రంప్కి ఒక సిగ్నల్, అంటే మమ్మల్ని బెదిరిస్తే మేము నీ కాళ్ళ బేరానికి రాము, మాకున్న ఆల్టర్నేటివ్స్ మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నీతో మాకేం గొడవ అవసరం లేదు, నీతో కూడా మేము చర్చలు జరుపుతాము, మాకు ఎవరితో కూడా గొడవ అవసరం లేదు, అందరూ కావాలి మాకు అన్న ఒక సిగ్నల్ని కూడా. అందరూ కావాలంటే అర్థం ఏంటి, నేనేదో నీ టర్మ్స్లోకి నేను వచ్చేసి నీకు సరెండర్ అవ్వను,
అన్న ఒక సిగ్నల్ కూడా మోడీ ప్రభుత్వం ఈ మీటింగ్ ద్వారా తెలియజేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏంటంటే ట్రంప్ రగిలిపోతున్నాడు దీనివల్ల. ఎందుకంటే పుతిన్ ఇలా రావడం, దీన్ని పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేయడం, మోడీ ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పుతిన్ ఆహ్వానించడం, ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇదంతా ట్రంప్కి కాలిపోతుందండి. కాలిపోతే కాలిపోవచ్చు, కానీ ట్రంప్ అయినా అతను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయలేడు. అదే అతను చెప్పినవన్నీ, అతను ట్రంప్ కథ ఏంటంటే చెప్పినవన్నీ ట్రంప్ చేయలేడండి. అతను చెప్పడం వేరు, మళ్ళీ రెండో రోజు యూటర్న్ తీసుకుంటాడు. ఏదేమైనా మనం సరెండర్ కాలేదు అనేది లోకానికి తెలియజేయడం ఒకటి. దాంతోపాటు రియల్గా కూడా మనకి అనేక మెయిల్లు రష్యా వల్ల కలుగుతున్నాయి. అట్లాగే రష్యాకు కూడా మన వల్ల హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా అట్లాగే ఉంటుంది, పరస్పర ప్రయోజనాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. ఆ రకంగా పుతిన్ రావడం అనేది మనకి మేలైంది. అయితే ఇప్పుడు దీని చుట్టూ మన వాళ్ళకి ఎప్పుడైనా కూడా గాసిప్లు, వేరే వేరే సైడ్ లైన్స్ ఇష్టం కాబట్టి పుతిన్కి సెక్యూరిటీ సిస్టము,